కూడా కాలేదట. ఏం పేరు నీ పేరు? నా పేరు మల్లయ్య అండి, మధుగాని మల్లయ్య. రుణమాఫీ కాలే నీకు? ఎంత ఉంది? ఎకరన్నర ఉంది నాకు. రుణం ఎంత ఉంది? రుణమా 1,30,000 ఉంది. 30,000. మరి 2 లక్షల వరకు చేసినావు అంటున్నారు. నాకు కాలేదండి. నాది ఏమిందంటే అసలు తప్పు నాది. రేషన్ కార్డులో మా అన్నది నా పేరు ఒకటి, మా భార్య పేరు యాదమనే, మా వదిన పేరు యాదమనే. దానివల్ల ఇప్పుడు 2019 చనిపోయింది మా అన్న. మా పెదనాయన కొడుకు ఆయన. తండ్రి అలాగా, ఆధార్ కార్డు అలాగా, రేషన్ కార్డు అలాగా. అయితే దాన్ని చనిపోయిన వలన నా పేరు పోయిందని మాప కాలే డబ్బులు. అట్లా మాపి కాలే. పథకాలు ఏమి లేవు సార్. ఓట్లు గెలిపించుకురుగా మీరు? గెలిపించుకురు అంటే ప్రజలు అందరు ఓడిపోయినాయి, కానీ దానివల్ల మాకు వచ్చేది ఏం లేదు. ఇప్పుడు నిన్న కార్వాయి నిన్న చేయంగా నిన్న అప్లై చేసుకుని నిన్న వచ్చింది పేరు. ఏం పేరు? నా పేరు రేషన్ కార్డు అప్లై చేసుకుంటే నిన్న వచ్చింది. ఇక నీ బియ్యం రాలే, ఇంకా వస్తే నా పేరు మీద వస్తే ఇప్పటిదాకా. ఇప్పుడు 6 సంవత్సరాలు ఆ పేరు పోయి ఇప్పటిదాకా ఏం లేదు. పేరు అట్లా కొట్టేసుకున్నా. ఇప్పుడు మొన్న అప్లై చేసుకున్నా. మరి ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం చేస్తారో తెలియదు, ప్రభుత్వం జనాల ఇష్టం. కానీ ఇప్పుడు అయితే ఏం మాకు అనుకూలంగా అయితే ఏం లేదు. అది మీకు అనుకూలంగా ఏం లేదు అంతే అంట. అశోక్ ఏం చేస్తుంటారు? తాళ్ళెక్కితే వ్యవసాయం ఉందా? ఉంది. ఎంత? 30 గుంటలు ఉంటుంది. 30 గుంటలు పొలం. ఎట్లుంది? పథకాలు వస్తున్నాయి, 6 గ్యారెంటీలు అన్నారు వీళ్ళు. ఏం వస్తున్నాయి? ఏం వస్తలేనట్టు ఇక సరిగా. ఏం వస్తలేవా? ఫ్రీ కరెంట్ ఇట్లా 500 సిలిండర్. ఫ్రీ కరెంటే అయినట్టుంది, సిలిండర్లు వస్తలేవు. అందరికీ రానట్టు సిలిండర్, మాకైతే వస్తలేవు. మీకైతే వస్తలేదు. రైతులకు రైతు భరోసా పడలేదని ఇక కొందరికి వచ్చినట్టుంది, కొందరు రాలేదు. రుణమాఫీ కూడా కాలేదు అంటున్నారు కదా. కొందరికి రాలేదా? రాలేదా? నాకైతే పడ్డది, కానీ రైతు బంధు పడ్డది, కానీ 1/2 ఎకరం పడ్డట్టుంది. 30 గుంటలు. 30 గుంటలకు పడ్డది. కొంతమంది వాళ్ళేది అంటారు. ఫ్రీ బస్ ఎట్లుందన్న? ఎక్కుతుర్రా మహిళలు? ఏమంటారు? వీళ్ళు ఇల్లే పెట్టుకుంటారు. ఇక మనం ఎన్నడూ పోలే, వాళ్ళకు బండి మీద తిరుగుతాం. ఎప్పుడు పోలే? చూస్తుంటారా వార్తలు, న్యూస్? చూస్తాం. ఎట్లుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏమనుకుంటారు జనాలు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమనుకుంటారు అంటే ఇక సరిగా పథకాలు అయితలేవా అని. సరిగా అయితలేవా? ఏడైతే మార్పు కావాలని గెలిపించుకున్నారు కదా కాంగ్రెస్. మార్పు కావాలని వేసారు కానీ సరిగా కనబడతలేదా? గ్యారెంటీ విషయాల్లో ఫెయిల్ అయిపోయిందని? ఫెయిల్ అయినట్టే. అప్పు పుడతలేదు అంటుండగా ముఖ్యమంత్రి. అంటుండగా అప్పు దొంగ లెక్క చూస్తారు, చెప్పులు ఎత్తుకపోయడం అంటుండగా, చెప్పులు ఎత్తుకపోతాను. విన్న ఫోన్లో రోజు తింటా చూస్తా. అనొద్దు కదా ఆయన, అట్లా అనొద్దు. మనకు అప్పు ఉందనంటే తెలంగాణ ఇజ్జత్ తీసినట్టేనా? ఇజ్జత్ తీసినట్టేనా? ఎట్లా ముందుకు నడుచుకోవాలి కదా. అవి చెప్పొద్దు కదా, చేసే పనులు చేయాలి, కానీ అట్లా చెప్పొద్దు కదా. మరి ముఖ్యమంత్రిని దొంగ లెక్క ఎవరు చూస్తారు అనొచ్చు? మరి ముఖ్యమంత్రి మాట్లాడు కరెక్ట్ కాదంట. కరెక్ట్ కాదు, అట్లా మాట్లాడదు కానీ. అంతేనా? గవర్నమెంట్ 500 సిలిండర్ ఇస్తున్నారు. లేదు సిలిండర్ 500కి వస్తలేదా? వస్తలేదు. ఎట్లుంది ఫ్రీ బస్సు? ఏం ఫ్రీ బస్ పెట్టకుండా అయిపోతుంది. మీకోసమే మీరు ఎక్కుతలేరా? ఎక్కుతున్నాం, ఎందుకు ఎక్కం కానీ. మరి ఎక్కుతున్నాక మళ్ళీ ఎందుకు పెట్టినా? ఎందుకు అది ఏం లాభం? అది పెట్టేనా? ఇంకా వేరే ప్రార్థన చేసినా బాగుండు. అది పెట్టేనా? అది పెట్టేమన్నా మిగులుతలేవా? ఏం మిగులుతున్నాయి? ఏం మిగిలి కొట్టుకోడు గుద్దుకుడు తనకు. అయ్యో ఎందుకట్లా? ఎక్క ఫ్రీ బస్ అని ఏమైనా ఇదవుతుందా? ఏం చేస్తురా? పథకాలు వస్తున్నాయి, 6 గ్యారెంటీలు. మాకైతే ఏమి రాలేదు. ఈ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైనా వస్తున్నాయి మీ సైడ్? ఇక్కడ సైడ్ అయితే ఏమన్నా ఏం లేవు. తులం బంగారం కూడా ఇచ్చుడు పెళ్ళిళ్ళు అయినా తెలియదు, కానీ మాకైతే ఇక్కడైతే ఇవ్వలేదు, ఇంతవరకు అయితే ఇవ్వలేదు. ఇంతవరకు పింఛన్లు ఏమైనా పెరిగినాయా? గయ్య 2000 ఏం వచ్చినా ఏం పెరగలేదు. పింఛన్లు గయ్య 2000 వస్తుంది. మహిళలకు 2500 ఇస్తా అన్నారు కదా, అవి కూడా వస్తున్నాయి. ఇస్తే కొంచెం ఆసరా అవుతుండేనా? ఆసరా కావా మరి? ఇస్తే ఆసరా అయితే కానీ ఏది అన్నాడు, కానీ ఏదన్నది ఏది ఏది అమలు చేస్తారు? 100 రోజుల్లోనే అన్నాడు కదా ఇవన్నీ. ఏది లేదుగా. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని గెలిపించుకురు కదా, మార్పు రావాలన్నారు. ఎట్లుంది మార్పు మరి? ఏం మార్పు ఏముందో. అంతేనా? అంత గజిబిజిగా ఉన్నదా?